ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 6, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో చెప్తున్న మాట ఏంటంటే, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని. వారు అన్య దేవతలని ఆశ్రయించటం వలన దేవుడు వారికి మాటను సెలవిచ్చారు. ఎందుకంటే మనకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు, మనకు బ్రతుకు తెరువిచ్చింది దేవుడు, మనకు మేలు దాచిపెట్టింది దేవుడు. మనం ఈ జీవితం జీవించగలుగుతున్నాము అంటే, ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నామంటే మన బ్రతికే ఉనికి దేవుడు. కాబట్టి మనం ఎవరెవరినో ఆశ్రయించి ఎక్కడికెక్కడికో తిరిగి దేవుని విసర్జించేవారుగా ఉంటే, దేవుడు అంటున్నారు, నన్ను మీరు ఆశ్రయిస్తేనే బ్రతుకుతారు అని. దేవుని మాట మనము పాటించాలి. అలాగే దేవుణ్ణి వెతకాలి. దేవుని వెతికితే దేవుడు మనకు సమీపంగా ఉంటారు. అలాగే దేవుని మాటను అనుసరిస్తే ఆ మాట మనల్ని బ్రతికిస్తుంది. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు అదే చెప్పారు. ఇప్పుడు మనకు దేవుడు అదే చెప్తున్నారు. దేవుడు అంటున్నారు, మనిషి రొట్టె వలన కాదు, నా నోటి మాట వలన బ్రతుకుతారు అని. అలాంటి బ్రతుకు ఈరోజు మనం బ్రతుకుతున్నాం. ఈ సృష్టి యావత్తు ఆయన నోట నుండి కలిగినదే, ఆ మాట నుండి కలిగినదే. ఈరోజు గాలి, నీరు సమస్తమును కూడా ఆయన నోటి నుండి వచ్చిన ఆ మాట వలన కలిగి ఉన్నాయి. ఆ కలిగిన వాటి వలన మనం బ్రతుకుతున్నాం. అలాగే మన జీవనము, అలాగే మన ఆత్మీయ స్థితి రేపటి దినాన మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే మనకంటూ ఒక ఉన్నతమైన బ్రతుకుంది. ఆ బ్రతుకులోనికి కూడా మనం వెళ్ళాలంటే మనకు దేవుడే ఆధారం. ఆ ఆధారాన్ని మనము వెతికి ఆయన ఆశ్రయించి మనం నిత్యము జీవించాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.